శుభశుక్రవారం ఆరాధనకు చేస్తున్న మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తున్నానండి. 6 గంటలకి హాల్ ఖాళీ చేయాలి ఏమండి. 10 నిమిషాలు కూడా 9 నిమిషాలు టైం ఉంది ఏమండి. ఒక మాట కూడా చెప్పడానికి సమయం లేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మీరు మా పిల్లలు చక్కరీతులు చెప్పాలి కాబట్టి మాకు బాధ్యత ఈ హాల్ వాళ్ళకి అప్పచెప్పాలి కాబట్టి చిన్నగా నేను ఏమంటే ఒక పాట నేను 6:15 అంట 7 కూడా చెప్పుకుంటూ వచ్చి 7 చెప్పాలి దేవుడు దాసులు. కాబట్టి దీనికి నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే మీరు పిల్లలు చక్కరీతులు చెప్పారు. నేను సరిగ్గా చెప్పానని మీరు ఎవరు అనుకోవద్దు. ప్రియమైన సంగమం, తగ్గించుకున్న వాడు ఇచ్చింపండి అనే దేవుడు వాగ్దానం మీదలో నెరవేరుతుంది. అలా నమ్మకమైన వారికి దేవుడు మెండుగా దీవిస్తాడు. దేవుడు నమ్మకం మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు వరకు ప్రత్యేకించి నేను పాట రాస్తానండి. ఆ పాట రాసి ఈ వాక్యం చదువుకుని ముంచుకుని ముందుకు వెళ్ళిపోదాం అండి. అమ్మ కలవదేవుడు గారు పయనమయ్యేనాడు యేసు దేవుడు, పయనమయ్యేనాడు కలువరి గిరికి. పయనమయ్యేనాడు యేసు దేవుడు, పయనమయ్యేనాడు కలువరి గిరికి. నీ కొరకు నా కొరకు ప్రజలందరి కొరకు, నీ కొరకు నా కొరకు ప్రజలందరి కొరకు తన ప్రాణం పెట్టుటకు పయనమయ్యేనాడు యేసు దేవుడు, పయనమయ్యేనాడు కలువరి గిరికి. కలువరి గిరికి మోయలేని సిలువ కొయ్య భుజములపై మోస్తూ, పగడాలతో కొట్టబడి రక్తసిక్తమవుతూ, మోయలేని సిలువ కొయ్య భుజములపై మోస్తూ, పగడాలతో కొట్టబడి రక్తసిక్తమవుతూ, లోకసువార్త 23:40. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానెను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. అవునండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాయబడింది. అవునండి, దేవుడు మనిషిని
నరుని మట్టితో చేసి వారి యొక్క వారి మట్టిలోకి జీవాత్మ ఓదగా మనిషి ఏమండి నరునిలో ఆత్మ ఆయన ఓదగా జీవాత్మ అయ్యాడట. ఆ ఆత్మ లేకపోతే శరీరము నిత్యం. ప్రియమైన సంఘం, ఈ సమస్తము నెరవేర్చిన ప్రభువు తన ఆత్మను తండ్రి దేవునికి అప్పచెప్పాడు. ప్రియమైన సంఘం, అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే సిలువలో ప్రభు యేసుక్రీస్తు వారు ఈయన సామాన్యుడు కాదు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పి అపోస్తలుడు పౌలు గారు సెలవిస్తున్నారు. సర్వాధికారి అయిన దేవుడు మాటలు 7 మాటలు కూడా 6 మాటలు కూడా చక్రతులుగా వివరించారు. ప్రియమైన సంఘం, ఆ మాటలు మీతో చెప్తున్నప్పుడు మీ నోటితో చెప్తున్న ఆ మాటలు మీలో నాలో ఉంటాయి. కాబట్టి అన్ని మాటలు చెప్పిన మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనకి 4 నిమిషాలు ఉన్నాయి. ఆ 4 నిమిషాల్లో ప్రార్థన చేసుకొని ముందుకు నడవాలి. అంటే మిగతా విషయం దేవుడు దశ నడిపిస్తారు. మీ సెక్షన్ చెప్పాను, క్లియర్గా మైక్లో చెప్పాను. 6:15